వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి చాలామంది అయితే ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అనేది అయితే ఇప్పుడు మనకు ఇల్లు ఏదైతే కట్టుకుంటామో ఆ యొక్క ప్లేస్కి సంబంధించి కూడా ఈ యొక్క లిస్ట్ 1 లిస్ట్ 2 ఎవరికైతే వచ్చిందో వీరైతే తప్పనిసరిగా ఈ యొక్క పని అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఫోటో అనేది కూడా ఎక్కడ దిగాలి ఈ యొక్క సంబంధించి కూడా పూర్తి స్థాయి సమాచారం మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఈ యొక్క గ్రామ పంచాయతీలలో కూడా మన అయితే కాంటాక్ట్ అయితే కావడం అయితే జరిగిందనమాట. సో సార్ గారు అయితే ఏమని చెప్పారు అనే వివరాలు అయితే ఇప్పుడు మీకు వివరిస్తాను. అలాగే ఈ యొక్క ఏదైతే ఉందో మనకి ఒక ఆఫీసర్ గారు కూడా ఏమని చెప్పారు అంటే సార్ అయితే మనకి ఇలా చెప్పడం అయితే జరిగింది. మేము అనేది బయటికి అనేది అయితే నేను ఒక వీడియో అనేది అయితే సార్ ప్లీజ్ రిక్వెస్ట్ కూడా చేయడం అయితే జరిగింది. అంటే ఎవరైతే అర్హులు అలాగే ఎవరికి ఇల్లు వస్తాయి అనే డేటా కూడా వారందరి దగ్గర అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో వారి మాటల్లోనైతే నేనైతే ట్రై చేశాను. చాలా వరకు అయితే ట్రై చేశాను, రిక్వెస్ట్ కూడా చేశాను అన్నమాట. సో ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఈ యొక్క ఏదైతే ఉందో ఇది పబ్లిక్ వరకు అయితే ఇంకా రాకూడదు. పబ్లిక్ ఈ యొక్క ఎప్పుడు వస్తుందంటే ఇంకా 1 మంత్ వరకు అయితే టైం పడుతుందని అయితే చెప్పారన్నమాట. సో L1 లిస్ట్ 1 లిస్ట్ 2 లిస్ట్ 3 ఈ ఎవరైతే వచ్చిర్రో వీళ్ళందరికీ కూడా ఎంపీడీఓ యొక్క అప్రూవ్డ్ అనేది అయితే ఇది ఒక పెండింగ్ అనేది అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి కూడా మనం అయితే అడగడం అయితే జరిగిందన్నమాట. వీటికి సంబంధించి కూడా వారు ఏం చెప్పారంటే ఈ యొక్క మంత్ ఎండింగ్ లోపు చూసుకున్నట్టయితే క్లారిటీ అనేది అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఎవరికి ఇల్లు వస్తుంది అలాగే ఇంతవరకు మీ యొక్క ఫోటో ఎవరైతే దిగలేరో మీ యొక్క స్థలానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇదైతే ఉందో అందరూ కూడా ఒక విలేజ్లలో గ్రామ పంచాయతీలలో కూడా అందరూ కూడా కాంటాక్ట్ అయితే కావండి. అందరూ కూడా మీ యొక్క ఏదైతే ఉందో అందరూ కూడా పూర్తి చేసుకోవాలి. అదే ఏవైతే ఉన్నాయో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కూడా ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించి కూడా ఆ ఒక సార్ అయితే మనకు ఫుల్గానైతే వివరించడం అయితే జరిగింది. అంటే కొన్ని ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పబ్లిక్ ఏదైతే ఉందో కొన్ని అయితే ప్రైవేట్గానైతే ఉంచడం అయితే జరిగింది. వాటికి సంబంధించి కూడా నాకు కూడా చెప్పలేదన్నమాట. వీటికి సంబంధించి కూడా అతి త్వరలోనైతే మీరే చూస్తారని అయితే చెప్పడం జరిగింది. సో ఈ యొక్క సార్ గారు కూడా నేనైతే చాలా రిక్వెస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. అసలు ఎవరికి ఇల్లులు వస్తాయి సార్, ఈ లిస్ట్ 1 లిస్ట్ 2 లిస్ట్ 3 కథ ఏంది కార్ఖానా అనేది కూడా నేనైతే అడగడం అయితే జరిగింది. ఇవి ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరనైతే లిస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. సో మీ ఏదైతే ఇప్పుడు మీ విలేజ్లలో కానీ అవ్వచ్చు మీ యొక్క సిటీ ప్రాంతం అయితే ప్రతి ఒక్కరైతే మీ దగ్గర ఉన్న మండల ఆఫీసులు కానీ అవ్వచ్చు గ్రామ పంచాయతీలలో వచ్చేసి మనకి ఒక ఏదైతే ఉందో ప్రతి ఒక్కరైతే సందర్శించగలరన్నమాట. మీరు సందర్శించినట్టయితే మీరు ఇప్పటి వరకు ఇల్లు జాగా ఏదైతే చూపెట్టలేదు ఇంకా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గ్రామ పంచాయతీలలో వచ్చేసి ప్రతి ఒక్కరైతే గ్రామ పంచాయతీలలో సందర్శించగలరన్నమాట. అందరూ కూడా వెంటనే వెళ్ళండి. మీది ఏదైతే ఉందో ఐడి ప్రూఫ్తో సహా అందరి కూడా కుటుంబ సభ్యులు ఐడి ప్రూఫ్తో సహా అందరూ కూడా తీసుకువెళ్ళినట్లయితే వాటికి సంబంధించి కూడా మనకైతే ఏవైతే ఉన్నాయో అప్లై చేయడం అయితే జరుగుతుంది ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి. ఇలా ఎవరైతే ఫోటో దిగలేదు ఇంతవరకు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క తప్పనిసరిగానైతే ఈ యొక్క పని అయితే పూర్తి చేసుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో త్వరగా వెళ్ళైతే ఫోటో దిగిన వారు ఎవరైతే ఉన్నారో త్వరగా వెళ్ళైతే ఫోటో దిగండి. మనకు 1 మంత్లో ఉన్నట్టయితే అర్హుల ఈ యొక్క ఏదైతే ఉందో లిస్టుకు సంబంధించి కూడా ఆ యొక్క సార్కి సంబంధించి కూడా నేను చాలా ట్రై చేశాను, మీకు ఇప్పటికే చెప్పినాను అనమాట. ఆ సార్ గారు అయితే మనకి ఎక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క పబ్లిక్ అనేది కూడా డైవర్ట్ అయితే చేయలేకపోయారు అన్నమాట. అంటే డైరెక్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రైవేట్గా ఇచ్చేసి అయితే మనకి ఒక ఏదైతే ఉందో ఆఫీసర్ గారికి అయితే ఏమైనా ఇష్యూస్ వస్తాయని అయితే మనకైతే చాలా క్లియర్గా కూడా చెప్పడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించి కూడా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మనకి ఇంకొక 1 మంత్లో చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏదైతే ఉందో మండల ఆఫీస్లో వచ్చేసి ఎంపీడీఓ పెండింగ్ అయితే ఉండడం అయితే జరిగింది. చాలా మందికి అయితే ఈ రకంగా స్క్రీన్ మీద అయితే రావడం అయితే జరిగిందనమాట. సో వీళ్ళకి ఎవరికైతే వచ్చిందో వీరందరూ కూడా ఇంతవరకు మీరు ఒక ఫోటో ఎవరైతే దిగలేదో త్వరగా వెళ్ళైతే మీ యొక్క స్థలం చూపిన చోట వచ్చేసి అయితే మీ యొక్క ఫస్ట్ అయితే ముందుగా అయితే మీ యొక్క గ్రామ పంచాయతీలలో అందరూ కూడా సందర్శించగలరు. సందర్శించిన తర్వాత మీరు ఏదైతే ఉందో అందరూ కూడా సంప్రదించగలరు. తర్వాత మీ యొక్క ఏదైతే ఉందో ఫ్యామిలీ డేటా వచ్చేసి అయితే ప్రతి ఒక్కరైతే మీ యొక్క ఐడి ప్రూఫ్స్ కానీ అవ్వచ్చు మీ యొక్క ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఆధార్ కార్డు కానీ అవ్వచ్చు రేషన్ కార్డు కానీ అవ్వచ్చు ఇప్పుడు ఈ అన్నీ అయితే ఖచ్చితంగా తీసుకువెళ్ళగలరన్నమాట. తీసుకువెళ్ళిన తర్వాత ఎవరైతే ఫోటో ఈ యొక్క దిగలేదు ఇంతవరకు ఇంకా ఎవరు కూడా లేట్ చేయకండి, త్వరగా వెళ్ళైతే ఫోటో దిగండి. అలాగే ఎంపీడీఓ పెండింగ్ ఎవరైతే ఈ యొక్క అప్రూవ్డ్ అనేది ఇలా వస్తుందో సో అందరూ కూడా వేచి ఉండండి. ఇంకొక 1 మంత్ వరకు అయితే మీకైతే అప్డేట్ అయితే
అయితే ఉందో మీరు అర్హులాలు అనేది కూడా మీకు ఈ యొక్క విలేజ్లలో కానివ్వచ్చు, సిటీ ప్రాంతాలలో వచ్చేసి మీకు ఇల్లు ఇచ్చినట్టయితే డైరెక్ట్ వాళ్ళే కాంటాక్ట్ అయితే కావడం అయితే జరుగుతుంది అధికారులు చూసుకున్నట్టయితే. సో అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరు కూడా లేట్ చేయకండి. ఇంకా ఎవరైతే ఫొటోస్ కానివ్వచ్చు, ఇంకా ఎవరైతే దిగలేరో త్వరగా వెళ్ళైతే ఫొటోస్ వచ్చేసి దిగండి. సో ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ కలుసుకుందాం.